Students, welcome to my channel Study Point. This is Nitin Kumar. Now we will discuss 6th class 3rd unit lesson C, reading Wilma Rudolph. Can you imagine a disabled person winning a gold medal in Olympics? Let's read a story about an extraordinary girl who has done that. మీరు ఊహించగలరా ఒక డిసబుల్డ్ పర్సన్ అంటే అంగవైకల్యం కలిగిన అంటే ఏదో ఒక అంగం లోపించబడినటువంటి చేతులు కాళ్ళలో లేనటువంటి వ్యక్తి గోల్డ్ మెడల్లో విన్ అవుతాడా ఒలింపిక్స్ అంటే మామూలు మనిషికే చాలా కష్టం, అందులోనూ డిజేబుల్డ్ పర్సన్కి అది సాధ్యం అంటే వాళ్ళు ఎంత కష్టపడిర్రో ఈ లెసన్లో చూద్దాం. విల్మా రుడాల్ఫ్ వాజ్ బోర్న్ ఇన్ ఎ పూర్ ఫ్యామిలీ ఇన్ టెన్నెసీ అంటే ఇది ఒక అమెరికాలోని స్టేట్. ఏదైతే మనం యునైటెడ్ స్టేట్స్ అంటామో 50 స్టేట్స్, అందులో ఒకటి టెన్నెసీ. ఎట్ ద ఏజ్ ఆఫ్ 4 షీ హ్యాడ్ న్యూమోనియా విత్ స్కార్లెట్ ఫీవర్ విచ్ లెఫ్ట్ హర్ ప్యారలైజ్డ్ విత్ పోలియో. ఇక్కడ ఈమెకు 4th ఇయర్లో పోలియో రావడం జరిగింది. ఆమెకు న్యూమోనియా వచ్చి దాని నుంచి చాలా ఫీవర్ వచ్చేసి ప్యారలైజ్డ్ అంటే మొత్తం కూడా పక్షవాతంలాగా వచ్చేసింది. షీ హ్యాడ్ టు వియర్ ఎ బ్రేస్ అండ్ ద డాక్టర్ సెడ్ షీ వుడ్ నెవర్ పుట్ హర్ ఫుట్ ఆన్ ఎర్త్. ఈమె 4th ఇయర్లోనే చెప్పేశాడు డాక్టర్, ఈమె ఎప్పుడు కూడా ఇంకా నడవలేదు, ఈమెకు ఒక బ్రాస్ అనే లోహంతో తయారు చేయబడినటువంటి ఒకటి కాలును పెట్టండి, ఒకటి ఆర్టిఫిషియల్గా లెగ్ పెట్టాలి అని చెప్పాడు. బట్ హర్ మదర్ ఎంకరేజ్డ్ హర్, కానీ వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, నువ్వు నడవగలుగుతావని ఎంకరేజ్ చేసింది. షీ టోల్డ్ విల్మా దట్ విత్ గాడ్ గివెన్ ఎబిలిటీ, పర్సిస్టెన్స్ అండ్ ఫెయిత్ షీ కుడ్ డూ ఎనీథింగ్ షీ వాంటెడ్. ఇక్కడ దేవుడు చేతి ఇవ్వబడినటువంటి పర్సిస్టెన్స్, ఎబిలిటీ అంటే చేసేటటువంటి శక్తి, పర్సిస్టెన్స్ అంటే దేనికి కూడా చేసే పనిలో గ్యాప్ ఇవ్వకుండా, నా వల్ల కాదు అనకుండా పర్సిస్టెంట్తోనే ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళడం అన్నమాట. అవి రెండు ఉంటే ఫెయిత్ అంటే మన యొక్క ఫ్యూచరు మన చేతుల్లోనే ఉంటుందని చెప్తుంది వాళ్ళ మదర్. ఒక గాడ్ గివెన్ ఎబిలిటీ, దేవుడు ఇచ్చినటువంటి పుట్టుకతోనే ఒక మనిషికి ఇవ్వబడినటువంటి, గాడ్ గివెన్ అంటే ఇక్కడ పుట్టుకతోనే వచ్చేటటువంటి కొన్ని రకాలైనటువంటి స్కిల్స్, బాగా చదవడం, బాగా రాయడం, లేదా బాగా స్పోర్ట్స్ ఆడడం, అలాంటి స్కిల్స్. విల్మా సెడ్, ఐ వాంట్ టు బి ద ఫాస్టెస్ట్ ఉమెన్ రన్నర్ ఇన్ ద వరల్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 9 అగేన్స్ట్ ద అడ్వైస్ ఆఫ్ ద డాక్టర్. అగేనెస్ట్ డాక్టర్ చెప్పినటువంటి అడ్వైస్కి విరుద్ధంగా ఉంది. ఆమె ఏమన్నది, ఆమె 9th ఇయర్లో 4 ఇయర్స్ అప్పటికే బాడీ ప్యారలైజ్ అయిపోయింది, ప్లస్ న్యూమోనియా, పోలియో అటాక్ వచ్చేసింది. తర్వాత ఆమె యొక్క 9th ఇయర్లో ఆమె డిసైడ్ అయింది, షీ వాంట్స్ టు బికమ్ ద ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్. ఈ వరల్డ్లో ఉన్నటువంటి అందరికంటే కూడా ఫాస్ట్గా రన్ చేయాలని డిసైడ్ అయింది. అది కూడా ఒక డాక్టర్ చెప్పినటువంటి సలహాకు వ్యతిరేకంగా, అగెయిన్స్ట్. షీ రిమూవ్డ్ అవర్ బ్రేస్ అండ్ టుక్ ది ఫస్ట్ స్టెప్. డాక్టర్ కట్టినటువంటి బ్రేస్ తీసేసి ఆమె ఫస్ట్ అడుగు భూమి నేసింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 షీ ఎంటర్డ్ హర్ ఫస్ట్ రేస్ అండ్ కేమ్ వే లాస్ట్. ఆమె యొక్క 13th ఇయర్లో ఫస్ట్ రన్ అనేది చేసింది అన్నట్టు, ఏదో రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసింది. అండ్ ద కేమ్ వే లాస్ట్ అంటిల్ ద డే కేమ్ వెన్ షీ కేమ్ ఇన్ ఫస్ట్. ఆమె చాలాసార్లు అలా పార్టిసిపేట్ చేస్తూ అలా లాస్ట్ రావడం జరిగింది, అందరికంటే కూడా లాస్ట్ రావడం జరిగింది. కానీ ఒకరోజు వచ్చేసింది, ఆమె గెలిచే రోజు కూడా వచ్చేసింది అని చెప్తున్నాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 షీ వెంట్ టు టెన్నెసీ స్టేట్ యూనివర్సిటీ వేర్ షీ మెడ్ ఏ కోచ్ బై ద నేమ్ టెంపుల్ అనేటటువంటి ఒక కోచ్ని కలవడం జరిగింది, విల్మా రుడాల్ఫ్. ఆమె యొక్క టెన్నెసీ స్టేట్లో ఆమెకు 15 ఇయర్స్ ఉన్నప్పుడు. షీ టోల్డ్ హిమ్, ఐ వాంట్ టు బి ద ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్. టెంపుల్ సెడ్, విత్ యువర్ స్పిరిట్ నోబడీ కెన్ స్టాప్ యూ, బిసైడ్స్ ఐ విల్ హెల్ప్ యూ. విల్మా చెప్పేసింది వాళ్ళ యొక్క కోచ్కి, నేను వరల్డ్లోనే ది నెంబర్ 1 ఫాస్టెస్ట్ రన్నర్ కావాలని డిసైడ్ అయ్యానని చెప్తే, టెంపుల్ కూడా అంటున్నాడు, నీ యొక్క స్పిరిట్ అంటే నీ యొక్క ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తుంటే నేను ఎవరు ఆపలేరు, నీ వెనుక నేను ఉంటాను. బిసైడ్స్ ఐ విల్ హెల్ప్ యూ అంటే నీకు నేను హెల్ప్ చేస్తాను. ద డే కేమ్ వెన్ షీ వాజ్ ఎట్ ద ఒలింపిక్స్ and at the Olympics you are matched with the best of the best. Wilma was matched against a woman named Jutta Hein.
హూ హ్యాడ్ నెవర్ బీన్ బీటెన్. ఆమె కూడా జుట్టా హేన్ అనే ఒలింపిక్స్లోకి వెళ్ళింది. ఎవరు? విల్మా రుడోల్ఫ్. అక్కడ చాలా అందరికన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి ఒలింపిక్స్కి వెళ్తారు అన్ని కంట్రీస్లో నుంచి. అయితే టెన్నిసీ కంట్రీ నుంచి విల్మా రుడోల్ఫ్ వెళ్ళింది. ఇక్కడ ఈమెకు ప్రత్యర్థిగా అపోజిషన్గా జుట్టా హేన్ వచ్చింది. ఆ జుట్టా హేన్ కూడా తన లైఫ్లో ఎప్పుడు కూడా ఓడిపోలేదు. ద ఫస్ట్ ఈవెంట్ వాజ్ ది 100 మీటర్ రేస్. ఇక్కడ ఫస్ట్ ఒక 100 మీటర్ రేస్ అనేది జరిగింది. విల్మా బీట్ జుట్టా హేన్ అండ్ వాన్ హర్ ఫస్ట్ గోల్డ్ మెడల్ని గెలిచేసింది విల్మా రుడోల్ఫ్ ఒలింపిక్స్లో. ద సెకండ్ ఈవెంట్ వాజ్ ది 200 మీటర్. ఫస్ట్ 100 మీటర్ రేస్ అయిపోయిన తర్వాత 200 మీటర్ రేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1000 మీటర్స్కి 1 కిలోమీటర్. ఓకే, 200 మీటర్ రేస్ అండ్ విల్మా బీట్ జుట్టా హేన్ సెకండ్ టైమ్ అండ్ వాన్ హర్ సెకండ్ గోల్డ్ మెడల్. మళ్ళీ కూడా జుట్టా హేన్తోనే పడింది, మళ్ళీ ఆమెని ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది. ద థర్డ్ ఈవెంట్ వాజ్ ది 400 మీటర్ రిలే అండ్ షీ వాజ్ రేసింగ్ అగేన్స్ట్ జుట్టా వన్ మోర్ టైమ్. మళ్ళీ కూడా జుట్టా హేన్తోనే ఈమెకు పోటీ పడింది. ఇన్ ద రిలే ద ఫాస్టెస్ట్ పర్సన్ ఆల్వేస్ రన్స్ ద లాస్ట్ ల్యాప్ అండ్ దే బోత్ యాంకర్డ్ దియర్ టీమ్స్. The first 3 people ran and changed the baton easily. When it comes to Wilma's turn, she dropped the baton. But Wilma saw Jutta shoot up at the other end. She picked up the baton, ran like a machine, beat Jutta a third time కూడా జుట్టా హెన్ని ఓడించడం జరిగింది విల్మా రుడోల్ఫ్ అండ్ వాన్ హర్ థర్డ్ గోల్డ్ మెడల్. వరుసగా 3 గోల్డ్ మెడల్లు సాధించింది. ఇట్ బికేమ్ ఎ హిస్టరీ దట్ పారాలిటిక్ ఉమెన్, ఒక పక్షవాతం వచ్చినటువంటి ఉమెన్ ఏ విధంగా ఫాస్టెస్ట్ ఉమెన్ ఆన్ దిస్ ఎర్త్ అట్ ది 1960 ఒలింపిక్స్ టైంలో ఫాస్టెస్ట్ ఉమెన్గా ఉన్నామే విల్మా రుడోల్ఫ్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.